హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి తలకాయ కర్రీ చూపిస్తున్నానండి. ఓన్లీ తలకాయ చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు కుకింగ్ చేశారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సూప్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వచ్చేసి కేజీ వరకు చూపిస్తున్నానండి ఈ గోడు తలకాయని. సో కేజీకి సరిపడా కూరగరిట ఉంటుంది కదా, 2 టేబుల్ స్పూన్ వరకు 2 కూరగరిటెల వరకు ఆయిల్ తీసేసుకొని అందులోనే మిక్స్డ్ హోల్ గరం మసాలా తీసేసుకోండి. ఈ గరం మసాలాతోటే సూప్కి టేస్ట్ అనేది వస్తుంది. సో మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత అందులోనే ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ పేస్ట్ వచ్చేసి నార్మల్ సైజువి ఆనియన్స్ 3 యాడ్ చేస్తున్నాను. పేస్ట్ మంచిగా మెత్తగా తీసేసుకోండి. మెత్తగా తీసేసుకుంటే గ్రేవీ అనేది మనకి చిక్కగా వస్తుందండి. మరి సూప్లా వాటర్లా కాకుండా చిక్కగా వస్తుంది గ్రేవీ అనేది. సో ఈ విధంగా మీడియం సైజ్వి 3 తీసేసుకోండి. కేజీకి సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ మీరు ఆనియన్ స్మెల్ వస్తుందని అస్సలు అనుకోకండి, చిక్కగా వస్తుంది. చూడండి, ఆనియన్ని మంచిగా ఫ్రై చేసేయండి ఆయిల్లో. మంచిగా ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుందండి ఈ ఆనియన్ ఫ్లేవరు. సో అందుకనేసి మ్యాక్సిమం ఎక్కువ పచ్చివాసన పోయేంత వరకు మ్యాక్సిమం మంచిగా ఫ్రై చేసేయండి. తర్వాత ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసేసుకొని అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక గుప్పడి వరకు పుదీనా యాడ్ చేస్తున్నానండి. పుదీనా ఫ్లేవర్ ఈ సూప్స్ చేసే వాటిలో మనం పుదీనా ఫ్లేవర్ యాడ్ చేసామనుకోండి, తింటూ ఉంటే రైస్లో మంచిగా చక్కగా తెలుస్తూ ఉంటుందండి పుదీనా ఫ్లేవర్ అనేది. సో అందుకనేసి ఒక గుప్పడి వరకు, అంటే గుప్పడి కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి, ఓకేనా. ఈ విధంగా పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత పుదీనాని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు అనేది ఏ విధంగా మాడిపోయింది. ఇది లైట్గా అడుగు మాడుకునే అంతవరకు మంచిగా మనకి ఆనియన్ అనేది లైట్ మెరూన్ కలర్కి వచ్చే అంతవరకు మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా టేస్ట్ అనేది కూడా సూపర్గా ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేయండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి. మనం షాప్లో కొన్న పసుపు అంటే కలర్ ఎక్కువగా వస్తుంది కదా, సో అందుకనేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పసుపు యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచేసి, నేను పచ్చిమిర్చి కారం ఏమి యాడ్ చేయట్లేదండి. సో ఎండు కారమే 2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం కారం తక్కువ తింటాం, సో అందుకనేసి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. మీరు కొంచెం 3 యాడ్ చేసేయండి. 3 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ కారం అనేది మాడిపోకుండా ఉండడానికి గ్యాస్ని సిమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై చేసేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న ఈ తలకాయ ఉంటుంది కదండి, గోడు తలకాయని కాస్త సాల్ట్ వాటర్లో మంచిగా ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసామంటే, మంచిగా వైట్ కలర్ వాటర్ వచ్చేంత వరకు మంచిగా వాష్ చేసామంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి. సో క్లీన్గా ఉంటుంది. కాస్త సాల్ట్ యాడ్ చేయడం వల్ల అందులో ఏమైనా బ్యాక్టీరియా ఫామ్ అయి ఉన్నా కూడా చనిపోతుంది. సో అందుకనేసి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మంచిగా మనం వేయించిన పుదీనా ఫ్లేవర్ అయినా, ఆనియన్ పేస్ట్ అయినా, అల్లమైనా మంచిగా దీనికి పట్టేలాగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా కలిపేసేయండి. మంచిగా ఎంత చక్కగా కలిపేసుకుంటే అంత మంచిగా పడుతుందండి ఈ పేస్ట్ అనేది దానికి. సో కలిపేసి మూత పెట్టేసేయండి. ఆఫ్టర్ 3 మినిట్స్ చూపిస్తున్నానండి మీకు. ఆఫ్టర్ 3 మినిట్స్ వచ్చేసరికి చూడండి, లైట్గా సైడ్స్కి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 5 మినిట్స్కి ఒకసారి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇది కొంచెం ఆయిల్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా ఈ తలకాయని ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మంచిగా టేస్ట్ వస్తుందండి. మళ్ళీ మూత పెట్టేశాను. ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. ఆఫ్టర్ 5 మినిట్స్లో లైట్గా వాటర్ వచ్చాయి చూడండి. మనకి తలకాయలో ఏమైనా మిగిలిన వాటర్ ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి హీట్ తగులుతూ ఉంటే. సో మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేస్తూ 5 మినిట్స్ ఒక 15 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసామనుకోండి, మంచిగా పీస్ అనేది కూడా తింటూ ఉంటే టేస్ట్ అనేది చక్కగా తెలుస్తుంది. సో ఈ విధంగా ఆఫ్టర్ 15 మినిట్స్కి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ వచ్చేసి మంచిగా సరిపడా తీసేసుకోండి. అంటే కొంచెం పెద్ద గోట్ అయితే ఈ తలకాయ ఉడకనికి కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో చిన్నవి వచ్చేసి తొందరగా కుక్ అయిపోతాయి. సో అందుకనేసి నేను వాటర్ క్వాంటిటీ వచ్చేసి మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అండి, సో దాంతో 1.5 వరకు తీసేసుకున్నాను నేను. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి, సూప్ అనేది మనకి ఎంత చార్లాగా అయింది కదా. ఇది మంచిగా మరుగుతూ ఉంటే మనం ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా అండి, సో చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఒక మరుగు వచ్చేదాకా హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసి చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. 10 మినిట్స్లో చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. ఈ మరిగిన దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అందులోనే
హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం వేసిన సాల్ట్ కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. ఈ విధంగా కలిపేసేసుకొని హాఫ్ వరకే మూత పెట్టేసేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచాం కదా, మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసేసుకున్నాం కదా, సో నిండా మూత పెడితే పొంగుతూ ఉంది. సో అందుకనేసి హాఫే పెట్టేసేయండి. హాఫ్ పెట్టేసిన తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఇంకాస్త తక్కువగా హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేశానండి. గరం మసాలా చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది ఈ సూప్కి. మనం ఎక్కువ యాడ్ చేయకండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మంచిగా ఒక 20 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేశారంటే ఈ తలకాయ అనేది మంచిగా కుక్ అయిపోతుందండి. ఇట్లా పీస్ అనేది మనం ఇట్లా ముట్టుకుంటేనే మంచిగా చక్కగా వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం ఆయిల్లో 15 మినిట్స్, ఇప్పుడు 20 మినిట్స్, మంచి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే కుక్ అయింది కదా అండి. సో అందుకనేసి చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అవుతుంటే ఇంకొక 10 మినిట్స్ దించేస్తామనే ముందు కుడక పౌడర్, కొబ్బరి పౌడర్ యాడ్ చేశానండి. కొబ్బరి పౌడర్ డ్రై కొబ్బరేనండి. డ్రై కొబ్బరి యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేయండి. డ్రై కొబ్బరి యాడ్ చేయడం వల్ల సూప్ అనేది ఇంకాస్త చిక్కబడుతుంది. వాటర్లా కాకుండా చూడండి, మనకి వాటర్ క్వాంటిటీ వాటర్లా ఉంది కదా, ఇంకాస్త చిక్కపడుతుంది. ఇలా మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకో 10 మినిట్స్లో దించేస్తామనే ముందు మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసామంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి. పైన ఈ ఫ్లేవర్, పైన ఆయిల్ అయినా మనం వేసిన ఫ్లేవర్స్ అయినా సూప్ అనేది కూడా చూడండి మరి వాటర్లా కాకుండా ఎంత చక్కగా వచ్చిందో. పీస్ అనేది కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మనకి. సో ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే తలకాయ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. సూప్ అనేది కూడా చిక్కగా వస్తుందండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి.